ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇదా నేను చిన్నగా ఉన్నప్పుడు తాతయ్యకి గుళ్ళో దొరికిందంట. ఎవరూ మర్చిపోయారంట. అందర్నీ అడిగితే తమది కాదు అన్నారంట. నా మనవరాల కోసం రాసిపెట్టుంది అని ఇంటికి తీసుకొచ్చేశారు. మొదటిసారి నాకు నామకరణం చేసిన రోజు వేశారంట. తర్వాత చాలా సందర్భాల్లో నాకు వేస్తూ మురిసిపోతూ ఉండేవారంట. ఎవరో తల్లి తన బిడ్డ గురించి ఇలా కుట్టుకొనుంటుందేమో, నీ దగ్గరకు చేరిందమ్మా, ఆమెకు నీకు ఏదో జన్మబంధం ఉన్నట్టుందని తాతయ్య ఎప్పుడూ అంటుండేవారు. దీని పక్కన పెట్టుకొని పడుకుంటే ఎలా ఉంటుందో తెలుసా మేడం? మా అమ్మ లేకపోయినా తన పక్కన పడుకున్నట్టు అనిపిస్తుంది. అమ్మ నా మీద చేయి వేసి జోలపాట పాడుతూ నన్ను నిద్రపుచ్చుతున్నట్టు అనిపిస్తుంది. అమ్మ కౌగిలిలో ఉన్నట్టు, అమ్మ గుండె స్పర్శ నాకు తగులుతున్నట్టు అనిపిస్తుంది. నిజంగా మా అమ్మే ఉంటే ఎంత బాగుంటుందని ఎన్నోసార్లు దీనివల్ల అలాంటి భావన కలిగింది. అయినా దీని గురించి మీరెందుకు కన్నీరు పెట్టుకుంటున్నారు? ఇది పుట్టబోయే బిడ్డ కోసం నేను స్వయంగా కుట్టిన ఫ్రాక్ అమ్మా. నా బిడ్డకి దీనిని తొడగాలని ఎంతో ఆశపడ్డాను. బిడ్డ దూరమైన తర్వాత ఎప్పుడూ దీనిని చూసుకుంటూ కాలాన్ని గడుపుతున్నానని మా అక్క దీనిని గుడిలో వదిలేసి వచ్చింది. మీ తాతయ్యకి దొరికింది. ఎంత కాలానికి ఇలా చూసుకునే అదృష్టం కలిగింది. ఎన్ని రోజులు నీ దగ్గర భద్రంగా దాచుకుని నా జ్ఞాపకాలన్నీ నాకు తిరిగి తీసుకొచ్చావు. నా జీవితానికి సంబంధించినవి, నీ జీవితానికి సంబంధించినవి చాలా దగ్గరగా ఉన్నాయమ్మా. విధిరాత ఎంత విచిత్రమో కదా మేడం. మన పరిచయం దగ్గర నుంచి జరుగుతున్నవన్నీ ఎంతో విచిత్రం. దీన్ని మీ దగ్గరే ఉంచుకుంటారా, లేదంటే మీ పాప వచ్చేంత వరకు నా దగ్గర ఉంచుకోమంటారా? నీ దగ్గరే ఉండని. కూర్చోండి మేడం, కూర్చోండి మేడం. ఫస్ట్ కాసేపు నన్నే మీ పాప అనుకోండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.